కిచెన్ వాల్కి స్టాండ్ పెట్టుకుంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్లో మనం ఏవైనా బాటిల్స్ ఉన్నాయనుకోండి, నార్మల్గా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, పికిల్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. వాటిని మనం స్టవ్ పక్కన పెట్టినప్పుడు అనుకోకుండా చేయి తాకిందనుకోండి, కింద పడి పగిలిపోతాయి. అప్పుడు మనీ వేస్ట్ అవుతుంది, కిచెన్ అంతా పాడైపోతుంది. అలా పాడవ్వకుండా నీట్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి స్టాండ్ తీసుకొని కిచెన్లో వాల్కి పెట్టుకుంటే సరే. మరి కిచెన్లో వాల్కి మేకులు కూడా కొట్టాల్సిన అవసరం లేదు. ఇంకా పోపు గింజలు వచ్చేసి ఇప్పుడు చూడండి, కిచెన్లో నార్మల్గా మనం ఎక్కువగా జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలాంటివి ఏవో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అది ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా, స్టీల్ బాటిల్లో కాకుండా ఇలాంటి బాక్స్ అయితే మల్టీ బాక్స్ దొరుకుతుంది. ఇది మంచి క్వాలిటీ ఉన్నది, మంచి బ్రాండ్ కూడా. 4 సైడ్స్ నుంచి మనకు ఇలా రబ్బర్ అయితే ఉంటుంది. ఇది గ్రిప్ ఉంటుంది, పైన క్యాప్కి కూడా రబ్బర్ అయితే ఉంటుంది. వాటర్ పోసిన తర్వాత కూడా చూడండి, షేక్ చేసినాక ఒక్క చుక్క డ్రాప్ కూడా బయట పడలేదు. ఇంకా సాల్ట్ కానీ, ఇంకా స్టార్ ఎనర్స్, లవంగాలు, యాలకులు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, 4 సైడ్స్ మనం ఏదో ఒకటి ఫీల్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మిడిల్లో వచ్చేసి స్పూన్స్ అయితే ఉంటాయి. గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ 2 కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. గిన్నెలు తోమడానికి నార్మల్గా బ్రష్ కాకుండా ఇలాంటి బ్రష్ కనుక తీసుకుంటే చాలా యూస్ ఉంటుంది. పైన క్యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లిక్విడ్ అయితే వేయాలండి. వేసిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి, క్యాప్ పైన ఒక బటన్ అయితే ఉంటుంది. ఇట్లా ప్రెస్ చేస్తే లిక్విడ్ అనేది చూడండి మనకి స్ప్రే చేసినట్టు కొంచెం లిక్విడ్ అయితే వస్తుంది కదా. ఇంకా ఎన్నో రోజుల నుండి జిడ్డుగా ఉన్న గిన్నెల్ని కూడా సింపుల్గా ఈ బ్రష్తో అయితే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ బ్రష్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో అవైలబుల్లో. మనకు నచ్చిన కలర్ అయితే మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్ కట్ చేసుకునే స్టిక్ అంటే చెక్క ఉంటుంది కదా, దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సింక్ క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ క్లీన్ చేయొచ్చు. అండ్ అంత క్లీనింగ్ అయినాక బ్రష్ కూడా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా బెడ్రూమ్లో ప్లేస్ తక్కువగా ఉంది, హాల్లో ప్లేస్ తక్కువగా ఉంది, సెల్ఫ్లు కట్టించలేరు అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి రొటేటింగ్ సెల్ఫ్స్ అనేటివి అయితే దొరుకుతాయి. ఈ సెల్ఫ్స్ అనేటివి మనం సింగిల్ పీసెస్ అనేది ఇలా పర్చేస్ అయితే చేసుకోవాలి. 4 బాక్సెస్ తీసుకుంటే 1 by 1 అనేది సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అయితే మనం ఏవైనా వస్తువుల్ని నీట్గా సర్దుకొని పెట్టేసుకోవచ్చు. ఇందులో పెట్టుకున్న తర్వాత చూడండి, ఎక్కడైతే హ్యాండిల్ ఉందో హ్యాండిల్ దగ్గర మనకు ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇలా 1 by 1 అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత సైడ్కి హ్యాండిల్ దగ్గర లాక్ చేసేసుకొని ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నిజంగా నాకు ఈ సెల్ఫ్ అనేది అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. బుక్స్ కానీ, టాయ్స్ కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో పెట్టుకుంటే కిచెన్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. హ్యాండిల్ కూడా చూడండి, మనకి రబ్బర్తో ఉంటుంది కాబట్టి హ్యాండిల్ ఇరగడం అలాంటిది అయితే ఉండదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్లో హ్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఇంకా మనం చాలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇల్లు ఊడవడానికి, తుడవడానికి, మనం ఊడ్చడానికి ఎక్కువగా చీపురు వాడుతూ ఉంటాము, తుడవడానికి మాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. కానీ 2 in 1గా యూజ్ చేసుకోవడానికి ఈ రెయిన్బో హోమ్ క్లీనింగ్ మాప్ అయితే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు 5 కలర్స్ అయితే రెయిన్బో కలర్స్ అయితే చూస్తున్నారు కదా, దాన్ని బట్టేస్తే దీన్ని రెయిన్బో హోమ్ క్లీనింగ్ మాప్ అనేది మనం సెర్చ్ చేస్తే ఆన్లైన్లో వచ్చేస్తుంది. ఇంకా ఈ స్టిక్ వచ్చేసి బిగ్ సైజ్ ఉంటుంది. బిగ్ సైజ్ ఉండడం వల్ల మనం ఇంటిని కూడా చాలా ఫాస్ట్గా ఊడ్చొచ్చు, తుడ్చొచ్చు. అండ్ చూడండి, ఎంత చెత్త ఉన్నా కానీ వితిన్ సెకండ్స్లో మొత్తం కంప్లీట్గా ఒక చోటుకైతే ఈ చెత్తను అయితే మనం తీసుకొని రావచ్చు. ఇంకా ఎంత నీట్గా ఉంది చూడండి. నార్మల్గా చీపురుతో ఊడ్చినప్పుడు ఇంత నీట్గా ఉంటుందో అస్సలు ఉండదు కదా. మన కంటికి కనిపించని డస్ట్ని కూడా ఈజీగా అయితే రిమూవ్ చేస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ టేబుల్స్ కింద కానీ, ఇంకా సోఫా కింద కానీ, బీరువా కింద కానీ, ఫ్రిడ్జ్ కింద కానీ చిన్న కార్నర్స్లో కూడా ఈజీగా ఊడ్చుకోవడానికి యూస్ అవుతుంది. బాత్రూంలో బట్టలు ఎక్కడో అక్కడ మూలకి టబ్లో కానీ లేదనుకోండి ఎక్కడో అక్కడ పెట్టడం వల్ల బాత్రూమ్ మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకా అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ అయితే దొరుకుతుంది. ఇది బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలు ఇప్పిన ఉన్నా అని ఇందులో వేసేసినాం అనుకోండి, ఒక్కొక్కసారి మనం ఆ రోజు వాష్ చేయకపోయినా కానీ వాటర్ పడ్డా కానీ హోల్స్ ఉండడం వల్ల బట్టలు అనేటివి బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. కింద టైర్స్ ఉండడం వల్ల బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసేసుకొని బాత్రూమ్ అనేది అయితే క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్ వాషింగ్ మిషన్ దగ్గరికి బాస్కెట్ తీసుకెళ్ళి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఈ బాక్స్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేసుకొని చిన్న ఏదో ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా యూస్ ఉంటుంది. నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి.
అండ్ ఇంకా ఈ స్పూన్స్ అయితే చూడండి, నార్మల్గా మనం ఏదైనా పిండి, చపాతీ పిండి కానీ పూరి పిండి కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఏదో గ్లాస్తో కానీ చేతితో కానీ తీసుకోవడం వల్ల మొత్తం చేతికి అంటుతూ ఉంటుంది. ఇంకా గ్లాస్తో తీసుకున్నప్పుడు కింద పడిపోతూ ఉంటుంది. ఇట్లా కప్స్తో కూడా తీసుకుంటాం కదా, అలా కాకుండా ఏం చేయాలి అంటే కింద పడిపోకుండా నీట్గా ఉండడం కోసం అయితే హ్యాండిల్ ఉన్న స్పూన్స్ అనేటివి అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇట్లా మనం రైస్ తీసుకున్నా లేదనుకోండి ఏదైనా పౌడర్ తీసుకున్నా ఏది తీసుకున్నా మెజర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ యూజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం ఇలా రైస్ తీసుకున్న తర్వాత రైస్ బాక్స్లో కూడా ఈ స్పూన్ అనేది పెట్టేసుకోవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా రైస్కి ఎలాంటి పురుగు పట్టడం అలాంటిది అయితే అస్సలు జరగదు. చూసారు కదా ఈ స్పూన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కింద మనకి ఇట్లా హ్యాండిల్ నుంచి డివైడ్ కూడా చేసుకోవచ్చు. అందులో కొంచెం స్టార్ ఐనస్ కానీ గార్లిక్ కానీ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఏవైనా వేసినా, గ్రీన్ చిల్లీ కాదు రెడ్ చిల్లీస్ వేసామనుకోండి ఆ ఘాటుకి ఇంకా అందులో నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. చాలా చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దామా. ఈ సెల్ఫ్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సెల్ఫ్లో మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేటివి నా ఛానల్లో అయితే ఇప్పటివరకు అయితే నేను బాగానే చూపించాను. అండ్ ఇదేంటంటే మనం బెడ్రూమ్లో ఏవైనా ఎక్కువ సెల్ఫ్లు లేనప్పుడు ఏవైనా బట్టలు కానీ టాయ్స్ కానీ ఏవైనా పెట్టుకోవాలి, బుక్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి సెల్ఫ్ అనేది తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవడానికి అయితే వస్తుంది. మరి ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. కిచెన్ విషయానికి వస్తే మాత్రం కిచెన్లో వాల్కి ఇలాంటి స్టాండ్ పెట్టుకోవడం వల్ల డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇది 2 or 3 ఇలా మనకైతే 2 or 3, 4 స్టెప్స్ వరకు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడైతే మీకైతే 3 స్టెప్ అండ్ 4 స్టెప్స్ ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను, చూడొచ్చు. అండ్ ఇందులో కూడా మనకి సైజెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్న ఒకదానికి ఒకటి సైజ్ అనేది మనం ఇక్కడ డిఫరెంట్గా అయితే చూసుకోవచ్చు. నార్మల్గా సైజ్ తక్కువ ఉన్న దాంట్లో అయితే ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ స్టీల్ ప్యాన్స్ కానీ ఉంటాయి కదా, వాటికి క్యాప్స్ అనేటివి అయితే ఈజీగా హ్యాండిల్తో పెట్టుకోవచ్చు. సెకండ్ స్టాండ్లో వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే మనం వెజిటేబుల్స్ ఇలా పెట్టుకుంటే బెస్ట్. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటర్ లెవెల్కి ఫ్రిడ్జ్లో తొందరగా పాడైపోతాయి. ఇంకా థర్డ్ స్టాండ్లో వచ్చేసి ఇట్లా ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ కప్స్ కానీ లేదనుకోండి ఏవైనా ఇట్లాంటివి యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం థర్డ్ అంటే 3 స్టెప్స్లో కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే సైజెస్ అనేటివి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చూడండి ఇది 4 స్టెప్స్ ఉండడం వల్ల చాలా నీట్గా అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టాండ్స్ అయితే నిజంగా చాలా చాలా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కబోర్డ్స్ కానీ లేదనుకోండి వాల్కి అయితే ఇలాంటి మేకులు లాక్ సిస్టమ్ ఉన్న మేకులు దొరుకుతాయి, వాల్కి పెట్టేసుకొని ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. బాత్రూంలో కూడా మనం వాల్కి అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా టబ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి కింద పెట్టుకోకుండా ఇలా మనం ఏదైనా బాక్స్ ఉంటే దాన్ని ఇంకా వాష్ బేసిన్ కింద కానీ ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవడానికి అయితే స్టాండ్ అనేది అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. సో మనకు కింద ఓపెన్ ప్లేస్ ఉంటే ఇట్లా మనం హ్యాండిల్ లాగా ఉంటుంది, హ్యాండిల్ పెట్టేసుకొని కింద కూడా చూడండి టప్స్ అన్నీ కింద ఉండే కదా ఇందాక, ఇప్పుడైతే స్టాండ్లో పెట్టుకుంటే మనకి కింద ఏముండవు, వాటర్ ఇంకా పడ్డా కానీ స్మెల్ రాకుండా ఉంటుంది. కబోర్డ్ కూడా చాలా పెద్దగా ఉందనుకోండి, కబోర్డ్లో మనం సెల్ఫ్ లాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ స్టాండ్ పెట్టుకొని రొటేట్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇంకా మనం వస్తువులు కూడా ఎక్కువగా పెట్టుకోవచ్చు, చాలా నీట్గా పెట్టుకోవచ్చు. నాకైతే ఇది స్టాండ్ అనేది అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా ఇది సెల్ఫ్ అడ్జస్టింగ్ స్టాండ్ అని మీరు సెర్చ్ చేసుకున్నా కానీ వచ్చేస్తుంది. మీకు కావాలి అనుకుంటే మీరు సెర్చ్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు, కిచెన్లో కబోర్డ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్స్ అయితే చూడండి. అండ్ ఈ హోల్డర్స్ అయితే నిజంగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా సపరేట్గా మనం ఏ క్లిప్స్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా మనం నైఫ్స్ అనేటివి అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఎక్కడ క్లిప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్లిప్స్కి అనేటివి స్పూన్స్ అనేటివి హ్యాంగ్ చేసుకోవచ్చు. స్పూన్సే కాకుండా నైఫ్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అంటే నైఫ్స్కి హోల్స్ ఉన్న వాటిని పెట్టుకోవచ్చు, సీజర్స్ కూడా పెట్టుకోవచ్చు. నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది.
మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటాయి క్లిప్స్. మనకి ఎంత డిస్టెన్స్లో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అంత డిస్టెన్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా నాకు అక్కడ టెక్స్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అనేది నేను షేర్ చేస్తాను. వాల్ తక్కువగా ఉందా, ఎక్కువగా కనిపించాలి అంటే ఇలాంటి డిజైన్ సెల్ఫ్ అయితే పెట్టుకోండి. మనకు కంప్లీట్ వాల్ అయితే కవర్ అవుతుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్ని నూడిల్స్లా కట్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఈ నైఫ్ అయితే చూడండి చక నూడిల్స్ లాగా అయితే కట్ చేస్తుంది. అండ్ ఎంత పొడుగ్గా, ఎంత స్మూత్గా, ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది. ఓన్లీ ఆనియనే కాకుండా క్యాబేజీ ఫ్లవర్ని కూడా చూడండి చిన్న చిన్న స్లైసెస్గా రౌండ్గా అయితే ఈజీగా కట్ చేస్తుంది. ఇంకా మనకి క్యాబేజీని కూడా కట్ చేసుకోవచ్చు. క్యాబేజీ కూడా ఇంత సన్నగా చేత్తో అయితే మనం నైఫ్తో కట్ చేయలేం కదా, మరి ఇంకా దీంట్లో క్యారెట్ కూడా కట్ చేయొచ్చు. మరి ఈ ప్రోడక్ట్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అవ్వండి. నేను లింక్ షేర్ చేస్తాను. ఆనియన్ కట్ చేయడం కోసం నైఫ్ కంటే ఈ వెజిటేబుల్ నైఫ్ అనేది చాలా బెటర్. ఇది చూడండి జస్ట్ ఇట్లా మనం జస్ట్ టచ్ చేస్తే చాలు, చాలా సన్నగా పువ్వులాగా అయితే ఆనియన్ అండ్ క్యాబేజ్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇది మనకి మీషోలో అయితే 19 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయి. సింగిల్ పీస్ పర్చేస్ చేస్తే ఈ ప్రైస్కి అయితే రాదు. మోర్ దెన్ 10 పీసెస్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, కీరా ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా కట్ చేయడానికి అయితే వీలవుతుంది. ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అయిపోండి. లింక్ అనేది షేర్ చేస్తాను. క్యాబేజీ కట్ చేసే సీజర్ చూస్తున్నారు కదా, ఈ సీజర్ వచ్చేసి మీషోలో అయితే 9 రూపీస్కి వచ్చేస్తుంది. బట్ డెలివరీ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇలాంటి మంచి కట్టర్ తీసుకోవడం వల్ల చాలా యూస్ ఉంటుంది. బెడ్రూమ్లో మనం ఎక్కువగా బెడ్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ బెడ్రూమ్ డోర్కి ఎక్కువగా పాడైపోయినట్టు మంచిగా అనిపించకపోతే మాత్రం బెడ్రూమ్ డోర్కి స్టిక్కర్ అయితే వేయండి. సూపర్ లుక్ అయితే ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. మనం నేచర్లో ఉన్నామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ స్టిక్కర్ వచ్చేసి చిన్న చిన్న స్టిక్కర్స్ అయితే 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ వాల్కి వేసుకునే స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి. మీకు తెలుసు కదా, స్టిక్కర్స్ ఏవైనా కానీ వుడ్ పైన అండ్ ఫ్లోర్ అంటే మనకు ఎక్కడైతే టైల్స్ ఉంటాయో అక్కడ మాత్రమే స్టిక్కర్ వేసుకోవడానికి అయితే ఉంటుంది. నార్మల్ వాల్కి వేసే స్టిక్కర్స్ కూడా ఉంటాయి, బట్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్ పూరీ మేకర్ అయితే చూస్తున్నారు కదా, మనం ఇందులో అయితే ఎలాంటి పిండి మిక్స్ చేసి వేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ అయితే మనం పిండి వేసేసుకొని దానికి సరిపోయేంత నీళ్లు పోసుకున్న తర్వాత పిండిని అయితే ఈ ఆటోమేటిక్ చపాతీ పూరీ మేకరే మిక్స్ చేసుకొని ఇలా మనకి కావాల్సినన్ని పూరీస్ కానీ చపాతీస్ కానీ ఇంకా జొన్న రొట్టెలు ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా చేయడానికి అయితే ఈ రోటీ మేకర్ అనేది అయితే యూజ్ అవుతుంది. అండ్ పూరీ మేకర్లో కూడా మనం ఆల్ ఇన్ వన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదొకటి ఏంటంటే ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో అయితే ఇది అవైలబుల్ అయితే ఉంది. ప్రైస్ వచ్చేసి కొంచెం హెవీగానే ఉంటుంది. గిన్నెలు తోమడానికి అయితే నార్మల్గా మనం ఎక్కువగా డిష్ వాషర్ లేదనుకోండి, కిచెన్లో మనం గిన్నెలు తోముతూ ఉంటాం కదా, గిన్నెలు తోమడానికి అయితే ఏఐ ఇలాంటి మిషన్ అనేది కనిపెట్టింది. బట్ కానీ ఇది ఒరిజినల్గా ఫ్యూచర్లో రాబోయే మిషన్. ప్రస్తుతానికైతే మీకు ఏఐలో అయితే చూపిస్తున్నాను. అండ్ దీనివల్ల చాలా యూస్ కూడా ఉంటుంది. రోటీ మేకర్ విషయానికి వస్తే మాత్రం డిఫరెంట్ రోటీ మేకర్స్ అనేది అయితే మీకైతే ఇప్పటివరకు నేను చూపించాను. అండ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మనం చేసుకోవడానికి అయితే ఉంటుంది. రోటీస్ కానీ చపాతీస్ కానీ ఏవైనా కూడా. అండ్ ఇందులో మనకు ఏంటి స్పెషల్ అంటే ఇది మనం హ్యాండ్తో మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. చపాతీ పిండి అయినా పూరి పిండి అయినా జొన్న రొట్టె అయినా ఆటోమేటిక్గా ఈ పూరి మేకరే మనకు పిండిని అనేది మిక్స్ చేసుకొని ఇలా మనకు జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ పూరి కానీ చేసి అయితే ఇస్తుంది. అండ్ మనం హ్యాండ్తో చేసినట్టే చాలా స్మూత్గా కూడా ఉంటుంది. చూసారు కదా ఎలా యూజ్ చేయాలనేది. ఇంకా ఈ నైఫ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ నైఫ్ అనేది అయితే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ నైఫ్తో ప్రతి ఒక్క వెజిటేబుల్స్ కూడా చాలా సన్నగా కట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నైఫ్ వల్ల మనకి ఫింగర్స్ కట్ అవ్వడం అలాంటిది అయితే ఉండదు. క్యాబేజీని కూడా చూడండి చాలా సన్న పీసెస్గా కట్ చేయవచ్చు. క్యాబేజీతో పాటు ఇక్కడ మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవడానికి ఉంటుంది. క్యాప్సికమ్ని కూడా చాలా సన్న పీసెస్గా అండ్ ఇంకా మనకు క్యారెట్
ముల్లంగి ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఈజీగా కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నాకైతే నిజంగా ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ నైఫ్ని చూసినప్పుడు అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కావాలి అనుకున్నారనుకోండి, మరి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏం లేదండి, మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నాకు అక్కడ ఒక మెసేజ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. ఈ హోల్డర్ వల్ల మనం కిచెన్లో పెట్టుకోవడం వల్ల ఏదైనా నైఫ్స్ కానీ సీజర్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. డోర్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఇలా స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ లేదనుకోండి మనకి కీ చైన్స్ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం యూజ్ చేసుకునే విధానాన్ని బట్టేసి చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడైనా లాంగ్ టూర్ వెళ్ళినాం అనుకోండి, ట్రిప్ కానీ టూర్ కానీ యాత్ర కానీ ఇట్లా వెళ్ళినప్పుడు ఇంట్లో వస్తువులు ఉంటాయి కదా, వాటిపైన కవర్ చేసి కనుక మనం వెళ్ళామనుకోండి, వచ్చిన తర్వాత జస్ట్ కవర్ తీసేసి ఇట్లా జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ కవర్స్ రీయూస్ కూడా ఉంటుంది. వాష్ చేసుకొని ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసుకొని కవర్లో పెట్టేసుకొని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి అయితే యూస్ ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్క వస్తువుని కూడా రీయూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ అనేది పాతగా అయిపోయింది అనుకోండి, కొత్త ఫ్రిడ్జ్ కోసం అస్సలు ఆలోచించకండి. ఫ్రిడ్జ్ లోపల అయితే బాగానే ఉంటుంది, బయట ఏదైనా గీతలు పడ్డా మరకలు పడ్డా పిల్లల పెన్సిల్తో పెన్నుతో గీసినా కానీ పాడైతే ఇలాంటి స్టిక్కర్ అయితే దొరుకుతుంది. ఈ స్టిక్కర్ వేసుకున్నాం అనుకోండి కొత్త ఫ్రిడ్జ్లో అయితే అయిపోతుంది. ఈ స్టిక్కర్లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్ మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా స్టిక్కర్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్ అనేది చూడండి ఎంత కొత్తగా అయిపోయింది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న డిజైన్స్ కూడా ఇలాగే ఉన్నాయి కదా. మీకు నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నాకు ఇందులో అయితే వైలెట్ కలర్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే ఇలా ఫ్రిడ్జ్కి వేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుండి అయితే స్టిక్కర్ ఉంటుంది ఒకటి, ఆ స్టిక్కర్ తీసేసిన తర్వాత మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఓపెనర్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ ఓపెనర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఓపెనర్ తోటి అయితే చూడ్డానికి చిన్నగా ఒకటే అనిపిస్తుంది కదా, ఒకటే కాదండి, ప్రతి బాటిల్ క్యాప్ కూడా ఓపెన్ చేసుకోవడానికి ఓపెనర్ అనేది యూజ్ అవుతుంది. ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పికిల్ బాటిల్స్ కానీ థమ్స్అప్ బాటిల్స్ కానీ స్ప్రైట్ బాటిల్ కానీ సో ఇంకా ఆలివ్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న క్యాప్స్ కూడా ఓపెన్ చేసుకోవడానికి అయితే యూజ్ ఉంటుంది. అండ్ ఇట్లా మనం ఏదైనా కోకో బాటిల్ ఉందనుకోండి, దానిపైన ఇట్లా జస్ట్ పెట్టేసి ఓపెన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ మీకు నచ్చింది అనుకోండి ప్రోడక్ట్ అయితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. అండ్ చూసారు కదా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఓపెనర్ అనేది. మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అని మళ్ళీ ఒకసారి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, నచ్చిన వెంటనే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళేసి మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే దాని గురించి టెక్స్ట్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్ అనేది మీకు షేర్ చేస్తాను. అండ్ ఈజీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఆన్లైన్లో మోసపోకండి. చాలామంది ఈ మధ్యలో ఆన్లైన్లో అయితే ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకొకటి వస్తుంది, దానివల్ల చాలా మోసపోతున్నారు. అలా మోసపోకుండా ఉండాలి అనుకుంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని యూజ్ చేసుకోండి. ఏం లేదండి, మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందు ఆ ప్రోడక్ట్ ఎవరో ఒకరు కొంటారు, రివ్యూ కూడా ఇస్తారు. 4 స్టార్ 5 స్టార్ ఉండాలి. అండ్ దాంతోపాటుగా కస్టమర్ ఒపీనియన్ ఉంటుంది, ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి. ఏ ప్రోడక్ట్ అయితే వాళ్ళు కొన్నారో దాని రివ్యూ కోసం ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తారు. ఆ ఒరిజినల్ ప్రోడక్ట్స్లో ఏదేది తేడా ఉంది, ఏది మంచిగా ఉంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా 4 స్టార్ 5 స్టార్ గురించి కూడా చెప్పాను కదా, 3 స్టార్ 2 స్టార్ 1 స్టార్ ఉన్న ప్రోడక్ట్స్ అస్సలు కొనకండి, అవి వరస్ట్ ప్రోడక్ట్స్. దాంతోపాటుగా క్యాష్ ఆన్ డెలివరీ ఈ మధ్యలో ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్ అని
వస్తుంది. ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ కూడా చాలా ప్రోడక్ట్స్కి అస్సలు ఉండట్లేదు. అలా లేదు అనుకోండి అది ఫేక్ అని అర్థము. ఏదైనా క్యాష్ ఆన్ డెలివరీ ఉందనుకోండి, మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని అది ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్, మీరైతే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఇలా సేఫ్టీగా ఉండేసి ప్రతి దాని గురించి కూడా డిస్కషన్ చేసుకొని అంటే ఫుల్గా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ అనేటివి అయితే ఆర్డర్ చేసుకోండి. ఈ కీ చైన్ హోల్డర్స్ అయితే చూడండి, కీ చైన్సే కాకుండా బాత్రూంలో పెట్టుకుంటే బ్రషెస్, స్పాంజెస్ ఇలాంటివి వేసుకోవచ్చు. కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి స్పూన్స్, నైఫ్స్ అన్నీ ఇలా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ కీ హోల్డర్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, ట్రాన్స్పరెంట్లో ఉంటుంది, థిక్ కలర్లో ఉంటుంది, అండ్ ఇంకొకటి సిలికాన్లో ఉంటుంది, ఇంకా గ్లాస్ ఉంటుంది కదా ఆ క్వాలిటీలో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఇంకా కిచెన్లో మనం ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి మల్టీ బాక్స్ ఓపెనర్ బాక్స్ అయితే దొరుకుతుంది. సైడ్కి అయితే చూడండి చిన్న క్లిప్ లాగా అయితే ఉంది కదా, అది ప్రెస్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. అండ్ క్లోజ్ అంటే మనం ఎప్పుడైతే దాన్ని హ్యాండ్ రిమూవ్ చేస్తామో అప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఇంకా రబ్బర్ ఉండడం వల్ల లోపల ఏదైనా మనం స్టోర్ చేసి పెట్టినా పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. వాటర్ పోసిన తర్వాత కూడా చూడండి 1 డ్రాప్ వాటర్ కూడా బయటకి రావట్లేదంటే ఎంత సేఫ్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. కిచెన్ కోసం అయితే ఈ బాక్స్ అయితే 100% అయితే యూజ్ అవుతుంది. మీకు కూడా నచ్చింది, ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇందులో బోల్డ్ అన్ని కలర్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈరోజు ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.